అప్పుడప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం, తాగుబోతుల్ని, తాగి లివర్ డ్యామేజ్ అయ్యి అన్నీ అయినాక, పాస్టర్ గారు ఈసారి బతికితే మాత్రం ప్రభువు కోసమే అని అంటారు. ప్రభు అని కూడా రాదు, ఎందుకంటే ఆ తాగి ఆ నాలిక మందం అయిపోయి ఆ పాన్ పరాగులు తిని ఆ బొగ్గల్లో మాటలు బయటికి రావు, ప్రభువే అని అంటుంటారు. కాస్త మళ్ళీ బాగానే మళ్ళీ మాటంటారు, మళ్ళీ బడాయి అన్నా బాగున్నావు అన్నా అని అంటారు. ఆడాడు కనపడిపో మాట బాగా వస్తుంది అని అంటాను. నేనేమనకుండా కాస్త అన్నీ మానేసావంటే పలకరు, లోన ఏడో ఉంటుంది తంబాకో పాన్ పరాగో. అరే పొయ్యే కాలం నువ్వు అనగో అంటే వాడు చేయాల్సింది నేను చేయొచ్చు కానీ నేను అనకూడదంట. ఏమని? పాన్ పరాగోడా అని నేను అనకూడదు. మరి ఏమవుద్ది? కొద్ది రోజులకి బ్రష్ బొగ్గలో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఓడికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పాను. ఇంకెవరికి చెప్తాడు? ఇంటికి పోయాడు, వాళ్ళ ఆవిడ అడిగిందంట, ఏమండి నా పరిస్థితి ఏంటి అని. పైకి చూపిస్తున్నాడంట. తన్నకపోయావా మెత్తంగా అని చెప్పా. నిన్ను చేసుకుంది ఎందుకురా బాబు, మెత్తంగా దన్నాల్సిందంటే దేవుడుగా అన్న అంటుంది. అందుకేనమ్మా ఇన్నేషాలు వేశాడు. క్రీస్తులో వారు వేరు కానే కాదు. స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు. మీకేమో బైబుల్ తెలియదు, ప్రభువు తెలియడు. ఈయన మీద ఉన్న ప్రేమ మరి దేవుణ్ణి తెలుసుకుంటే బాగుండేది, అందుకే చెప్పినా అని చెప్పి వాళ్ళని సరిదిద్దినా కానీ ఏం లేడు, చచ్చిపోయాడు, పోగొట్టుకున్నాడు. ఎన్నో అవకాశాలు దేవుడిచ్చాడు, పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి కూడా అదే అంటున్నాడు. కృపా కనికరములు గల దేవుడు తిరిగి తీసుకొస్తాడు. నెబుకద్నెజరుని ఎలాగూ నిలవబెట్టాడో అలాగా తన ప్రజలను కాపాడే దేవుడు, కృపా కనికరములు గల దేవుడు. కానీ వీరు చేసే ప్రతిసారి ఏమంటున్నాడు? తిరుగుబాటు